సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు, కృత్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, అమ్మవారి రూపములలో ప్రధాన రూపమైనటువంటి భువనేశ్వరీదేవిని గురించి చెబుతున్నాం. అమ్మవారిని సాక్షాత్ అదితి స్వరూపంగా చెబుతూ ఉన్నారు. ఆమె పరమమైనటువంటి ఆకాశ స్వరూపము. ఆ ఆకాశ స్వరూపమును అదితి అని అన్నారు. అంటే అఖండమైనటువంటి శక్తి కలిగినటువంటిది, ఖండం కానటువంటిది అని మాత్రమే కాక, దేవతలకు తల్లి అయినటువంటి దేవమాత అయినటువంటి అదితి స్వరూపంగా, ఆమెలో ఉన్నటువంటి శక్తి స్వరూపంగా కూడా భువనేశ్వరీ దేవిని గురించి చెబుతూ ఉన్నారు. అంతేకాదు, బ్రహ్మ మాయాత్మిక రాత్రి పరమేశలయాత్మిక తదధిష్టాతృదేవాతు భువనేశ్వరీ ప్రకీర్తిత. ఈ భువనేశ్వరీ దేవిని ఈశ్వర రాత్రికి అధిష్టాతృదేవిగా భువనేశ్వరీ దేవిని గురించి చెబుతూ, బ్రహ్మస్వరూపిణిగా మాయాస్వరూపిణిగా అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఈమె సాక్షాత్తు కూడా ప్రకృతి స్వరూపంగా చెప్పటం జరుగుతూ ఉన్నది. ఈ మూల ప్రకృతి స్వరూపిణి భువనేశి అని, భువనేశ్వరి అని అన్నారు. అంతేకాకుండా ఈ సమస్తమైనటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో ప్రళయం వేళ అమ్మవారి శరీరంలో ప్రవేశిస్తుంది. అదే మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమైనటువంటి వేళ ఆమె నోటిలో నుండి బయటకు వస్తుంది. కాబట్టి అమ్మవారిని వమనం చేసేటువంటి దేవతగా వామ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. అయితే అమ్మవారు ఉన్నది ఆమె భువనేశ్వరి రూపంలో ఉంటే, పరమేశ్వరుడు ఆయన కూడా ఒక రూపాన్ని తీసుకొని ఈ దేవితో పాటు ఉన్నట్లుగా మనకి దేవీ భాగవతం చెబుతూ ఉన్నది. అమ్మవారి భువనేశ్వరి రూపంలో స్వామి భువనేశ్వరుడుగా ఉంటాడు. అంతేకాకుండా 17 మంది పరిచారకులు మొత్తం కూడా ఆమెను సేవిస్తూ ఉంటారు అని మనకి కనిపిస్తూ ఉన్నది. స్వామి భువనేశ్వరుడుగా ఈ సమస్తమైనటువంటి సృష్టి ప్రారంభం కావాలంటే తల్లి తండ్రి ఉండాలి. కాబట్టి అమ్మవారు తనను పురుష రూపంలోనూ స్త్రీ రూపంలోనూ కూడా భావించుకుంటూ ఆమెను భువనేశ్వరిగా, స్వామిని భువనేశ్వరుడుగా సృష్టించి ఆమె అనుగ్రహించింది. భువనేశ్వరి లోకంలో ఆమెతో పాటుగా స్వామి కూడా కొలువై ఉంటాడు అని మనకి కనిపిస్తూ ఉన్నది. మరి ఈ భువనేశ్వరీ దేవిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? సరే, శాంతి వస్తుంది అని చెప్పుకున్నాం. ఈమె శాంత స్వరూపిణి కాబట్టి దేవత ఏ లక్షణం ఎక్కువైతే ఉంటుందో అది ఆ దేవతను ఆరాధించినటువంటి భక్తులకు ఆ లక్షణం వస్తుంది. ఈమె శాంత స్వరూపిణి కాబట్టి మనశ్శాంతి, ప్రశాంతత వస్తాయి. దాంతోపాటుగా అధికారము, భోగభాగ్యములను ఇచ్చేటువంటి దేవిగా భువనేశ్వరి గురించి చెప్పారు. ఈమె లోకం మొత్తము కూడాను అష్టైశ్వర్యములతో కూడి ఉంటుంది. నిరంతరం పరిచారికలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. కాబట్టి అధికారంతో పాటుగా ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవతగా చెబుతూ, అంత మాత్రమే కాదు, ఈమె 3వ నేత్రం జ్ఞాన నేత్రం తెరుచుకునేటట్లుగా చేస్తుంది. అష్టసిద్ధులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్లకు ఆ అష్టసిద్ధులు కూడా లభించేటట్లుగా చేస్తుంది అమ్మవారు. అంటే ఏ వ్యక్తి అయితే సాధనలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో, 3వ నేత్రం వికసించాలి అని కోరుకుంటున్నారో, కంటికి కనిపించనటువంటి ఏవి మానవ చర్మచక్షువులకు కనిపించినటువంటివన్నీ కూడా దర్శించాలి అనేటువంటి కోరికతో ఉన్నారో వాళ్లకు ఆ శక్తులను అనుగ్రహించేటువంటి దేవతగా భువనేశ్వరీ దేవి గురించి చెబుతూ ఉన్నారు. ఈమెకు పాయసాన్నం అంటే ప్రీతి కలిగినటువంటి దేవతగా, మధురమైనటువంటి పాయసాన్నాన్ని కనుక నివేదన చేస్తే త్వరగా అనుగ్రహించేటువంటి దేవతగా చెబుతూ ఉన్నారు. మరి ఈ చతుర్దశ భువనములకు అధీశ్వరి అయినటువంటి భువనేశ్వరీ దేవిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి అంటే, దశమహావిద్యా దేవతల ఆరాధనలో
మంత్ర ఉపాసనకు అధికమైనటువంటి స్థానం కనపడుతూ ఉన్నది. ఈ దేవతలకు సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి ఉన్న, అలాగే కవచములున్న, స్తోత్రములు ఉన్నప్పటికీ కూడాను మంత్ర మార్గము, హోమ మార్గము, దాంతోపాటుగా సువాసిని పూజా మార్గము, అదే స్త్రీ పూజా మార్గం ఏదైతే ఉన్నాయో వీటికి అధికమైనటువంటి స్థానం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ భువనేశ్వరీ దేవికి సంబంధించి కూడా ఆమెను ఎలా ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధించాలో మనకి శ్రీమద్ దేవి భాగవతంలో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. అమ్మవారి మంత్రమును హృల్లేఖ మంత్రంగా చెబుతూ ఉన్నారు. ఏమిటి ఈ మంత్రము అనంటే, పంచ ప్రణవములలో హ్రీంకారం అని ఏదైతే ఉన్నదో, మాయాబీజం అని ఏదైతే చెప్పుకున్నామో ఆ బీజము ప్రధానమైనటువంటి మంత్ర బీజముగా ఏకాక్షరంతో భావిస్తే కేవల హ్రీంకార స్వరూపిణిగా భువనేశ్వరీ దేవిని గురించి చెబుతూ ఉన్నారు. ఈ హ్రీంకార స్వరూపం అనేటువంటిది శక్తి ప్రణవంగా మనం ఇంతకుముందు ప్రస్తావించుకోవటం జరిగింది. స్త్రీ దేవతముల మంత్రములలో, శక్తి స్వరూపమైనటువంటి దేవీ మంత్రములలో ఈ హ్రీంకారానికి అధికమైనటువంటి స్థానం కనిపిస్తున్నది. మనకి లలితాదేవిని కూడా హ్రీంకార స్వరూపిణిగా చెబుతున్నారు. క్లీంకార స్వరూపిణిగా చెప్పినా, ఐంకార స్వరూపిణిగా చెప్పినా ప్రధానం హ్రీంకారం. ఆమె మంత్రములో కూడా హ్రీంకారం అనేటువంటిది 3 కూటములలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ భువనేశ్వరీ దేవికి సంబంధించి కూడాను హ్రీంకారం అనేటువంటిది ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నది. ఈ హ్రీంకార శక్తి ఎలా ఉంటుంది, హ్రీంకారంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, అసలు హ్రీంకారంతో భువనేశ్వరీ దేవిని ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉన్నది. హకార స్థూలదేహ స్యాద్రకార సూక్ష్మదేహక ఈకార కారణాత్మాసౌ హ్రీంకారో అహం తురీయకం. ఇక్కడ అమ్మవారు చెప్పింది ఎందుకు ఆరాధించాలి తనను హ్రీంకారంతో అనేటువంటిది. ఈ హ్రీంకారం అనేటువంటిది అమ్మవారి శరీరానికి సంబంధించినటువంటిది. ఈ హ్రీంకారంలో మొదట హకారం ఏదైతే ఉన్నదో ఆమె కనిపించేటువంటి సూక్ష్మదేహం, అమ్మవారికి సంబంధించినటువంటి సూక్ష్మదేహ స్వరూపము హకారము. రకారం ఏదైతే ఉన్నదో అమ్మవారికి సంబంధించినటువంటి సూక్ష్మదేహము, అంటే ఆమె ఆత్మకు సంబంధించినటువంటిది రకారము. ఈంకారం ఏదైతే ఉన్నదో ఆమె కారణదేహము, ఏ కారణం చేత ఆమె దేహం అయితే తీసుకున్నదో ఆ కారణదేహానికి సంబంధించినటువంటిది. ఈ మూడిటిని కలిపితే సంపూర్ణమైనటువంటి అమ్మవారి రూపానికి సంబంధించినటువంటి శక్తి మొత్తము కూడా ఈ అక్షర మార్గం ద్వారా మనకి అందిస్తున్నది. కాబట్టి అమ్మవారిని హ్రీంకారం అనేటువంటి బీజంతో ఉపాసించాలి. దీని హృల్లేఖ మంత్రము అనేటువంటి నామంతో కూడా పిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా హకారం అనేటువంటిది ఆకాశతత్వం కలిగినటువంటిది. ఇక్కడ భువనేశ్వరీ దేవిని ఆకాశ స్వరూపిణిగా, పరమాకాశ స్వరూపిణిగా చెప్పారు కాబట్టి హకారం అనేటువంటిది ఆకాశతత్వానికి చిహ్నంగా, రకారం అనేటువంటిది అగ్నిస్వరూపిణి అయినటువంటి ఈ దేవి ఆమెకు ఉన్నటువంటి అగ్నితత్వంగా సర్వ పాపములను పటాపంచలు చేసేటువంటి అగ్ని స్వరూపం కలిగినటువంటి లక్షణంగా రకారమును భావిస్తూ, ఈమనేటువంటిది మహామాయా స్వరూపిణిగా నిరాకారం నిర్గుణ స్వరూపంలో ఉన్నటువంటి దేవికి సంబంధించినటువంటి తత్వంగా భావిస్తూ హ్రీంకారం అనేటువంటి ప్రణవ బీజంతో భువనేశ్వరీ దేవిని ఉపాసన గనక చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మంత్రములలో కూడా ఏకాక్షర మంత్రం అనేటువంటిది మామూలుగా మనం మూల బీజం అని చెప్పుకుంటాం, మూల మంత్రం అని చెప్పుకుంటాం. అంటే మూల బీజం అంటే ఆ మామూలుగా బీజాలంటే ఏమిటి, ఒక చెట్టు రావాలంటే విత్తనం మూల బీజం అంటాం. అలాగే ఆ మూల బీజంలో నుంచి మూల మంత్ర బీజంలో నుంచి దేవతకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి శక్తి వస్తుంది. ఆ మూల బీజంతో పాటుగా మరికొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి తత్వానికి కలిగినటువంటి బీజములతో కలిసి మూల మంత్రం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ మూల మంత్రంలో కూడా దేవతా పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ శబ్దస్వరూపమైనటువంటి దేవీ తత్వంగా ఈ మంత్రస్వరూపంతో అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక్కడ భువనేశ్వరీ దేవికి సంబంధించినటువంటి మంత్రములలో కనుక చూస్తే అమ్మవారి పేరు మనకు కనిపించదు. కేవలం ఏకాక్షరంతో హ్రీంకార స్వరూపంగా అమ్మవారిని భావించడంతో పాటుగా మరికొన్ని మంత్ర సాధన విధానములు కూడా భువనేశ్వరి మంత్రంలో ఉన్నాయి. అవి మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.